ఓకే, ఇప్పుడు తాన్యాని స్విమ్మింగ్ క్లాస్ తీసుకెళ్తున్నాం. ఇది తన ఫస్ట్ క్లాస్. ఒక ట్రయల్ క్లాస్ అయింది, బాగా నచ్చింది తాన్యాకి. సో అందుకని ఈరోజు యాక్చువల్ క్లాస్ తీసుకెళ్తున్నాము. ఎలా ఉంది తాన్యా ఫస్ట్ క్లాస్? ఫస్ట్ క్లాస్ అంటే యాక్చువల్గా అదే ట్రయల్ క్లాస్. సో ఈరోజు ఫస్ట్ క్లాస్. సో ఈరోజు ఇంకా డీప్గా చెప్తారు అనుకుంటా. లెట్స్ సీ. ఇదేంటి షాపింగ్ సెంటర్. ఇప్పుడు జనక 9కి ఓపెన్ అవుతుంది, అందుకే కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు. తర్వాత ఇక్కడ పార్కింగ్ దొరకదు. 11 ఆ టైంకి అయితే పార్కింగ్ దొరకదు. ఇక్కడ కొంతమంది వచ్చారు, బ్రేక్ఫాస్ట్ అయ్యి తినడానికి వస్తారు. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ పార్కింగ్ దొరుకుతుంది, లేకపోతే జనరల్ కార్ పార్క్లోనే పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు లెఫ్ట్లో కార్ పార్క్ ఉన్నాయి. యాక్చువల్ సండే అయితే ఈ రూట్ అంతా మొత్తం స్టాల్స్తో నింపేస్తారు. ఈ పర్టికులర్ రూట్ అంతా, ఈ పర్టికులర్ రూట్కి ఇంకా కార్స్ అన్నీ అలౌడ్ లేదు, బ్లాక్ చేసేస్తారు అనమాట. రకరకాల స్టాల్స్ పెడతారు. ఈ చివరి నుంచి ఆ చివరికి చాలా స్టాల్స్ ఉంటాయి. అందులో మోస్ట్లీ జ్యువెలరీ ఐటమ్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ హెల్త్ సంబంధించినవి, ఫిజియోథెరపీ, మసాజ్, సైకిక్ రీడింగ్, ఇవన్నీ కూడా పెడతారు. ఇదిగోండి, ఇప్పుడు మనం స్విమ్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. ఇక్కడ ఇది ఓరియాన్ షాపింగ్ సెంటర్లో ఒక సైడ్కి ఉంటుంది స్విమ్ ఫ్యాక్టరీ. మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అదొక ఇండోర్ స్విమ్ ఫ్యాక్టరీ అనమాట. అక్కడ స్పాట్ ఉంది, ఈ స్పాట్లో పెట్టేద్దాం కార్. ఈ మన ఇండోర్ పూల్ స్ట్రక్చర్ ఇది. ఇక్కడ మీరు పూల్ చూసుకుంటే డిఫరెంట్ వర్టికల్ లైన్స్లా డివైడ్ చేసి ఆ చివర 2 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. ఆ 2 హారిజాంటల్ లైన్స్ ఏమో లేన్స్ అనమాట. లేన్ మొత్తం ప్రాక్టీస్ చేయడానికి. ఇది ఓన్లీ ఇంకా బేసిక్ టీచింగ్స్కి. ఈ వర్టికల్ లైన్స్లో మీరు చూస్తే గ్రూప్స్ కింద ఉన్నారు ఇక్కడ. సో 2 or 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 2 కోచెస్ ఉన్నారు. సో ఇలా మొత్తం డివైడ్ అయ్యి ఉంది. సో ట్రయల్ క్లాస్లో వీళ్ళు ఆ పర్టికులర్ ఇండివిజువల్ని అసెస్ చేస్తారు, ఏ లెవెల్లో ఉన్నారని. దాన్ని బట్టి ఇక్కడ నంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారం ఆ పర్టికులర్ లేన్లో నుంచొని అంటే వాళ్ళు కోచెస్ తీసుకొని వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మీకు మధ్యలో వైట్ కలర్ టేబుల్ కనబడుతుంది కదా, అది జస్ట్ సపోర్ట్ కోసం. ఇన్ కేస్ ఇక్కడి నుంచి అక్కడికి బేసిక్ ట్రయల్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమీ భయం లేకుండా ఉండడానికి అక్కడ ఒక టేబుల్ పెట్టారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రక్చరు. సో ఇక్కడే డ్రెస్సింగ్ రూమ్స్, వాష్రూమ్స్ అన్నీ ఇక్కడే లోపలే ఉంటాయి. సో పేరెంట్స్ ఏమో ఎదురుగుండా కూర్చోవాలన్నమాట. పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళడానికి లేదు. సో పేరెంట్స్ మానిటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూర్చొని 2 పక్కల సీటింగ్ ఏరియా ఉంది, అక్కడ కూర్చొని మానిటర్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్లాస్ అయ్యేలోపు ఒక పెట్టగా చెప్తాను నేను. ఒక 9 ఏళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో గ్యారేజ్ సేల్ పెడతాడనమాట. సో ఒక కస్టమర్ వస్తాడు. కస్టమర్ అన్నీ చూసి ఒక ఓవెన్ వైపు చూసి ఇదంతా అని అడుగుతాడు. అబ్బాయి $20 అని చెప్తాడు. మీ డాడీ ఉన్నాడా అని అడుగుతాడు. సరే అని డాడీ వస్తాడు. డాడీని ఆ కస్టమర్ ఇది $15కి ఇస్తారా ఈ ఓవెన్ అని అడుగుతాడు. సో ఆ డాడ్ అంటాడు, ఈ బిజినెస్ మా అబ్బాయిది, సో మీరు మా అబ్బాయినే అడగాలి అని చెప్తాడు అనమాట. ఇది విన్న వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత నాకుంటూ ఒక బిజినెస్ ఉందని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. తర్వాత ఆ కస్టమర్ ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఇది $15కి ఇస్తావా అని అడిగితే ఆ అబ్బాయి నో, నేను ఇది $20కే ఇస్తా అని చెప్పాడు అనమాట. అప్పటి నుంచి ఆ అబ్బాయికి డాడీ అంటే రెస్పెక్ట్ పెరిగిపోయింది. మీరు కూడా మీ పిల్లల్ని ఇలా చిన్న చిన్న టాస్క్లు కనుక చేయించి వాళ్ళ చేత ఆ కిక్ని అనుభూతి చెందగలిగితే వాళ్ళు త్వరగా సెటిల్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆ అబ్బాయి పెద్ద అయ్యాక లండన్లోనే పెద్ద మిలియనర్ అయిపోయాడు. ఓకే గైస్, ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి పెసరెట్ వేసుకోబోతున్నాము. పెసరెట్ వేసుకోవడానికి మేము ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాము. మేము మ్యాక్సిమం అన్ని వంటల్లోనే కోకోనట్ ఆయిల్ వాడతాము. సో కోకోనట్ ఆయిల్కి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇందులో omega-3
కాంపొనెంట్ బాగా ఉంటుంది. సో మిగతా వెజిటబుల్స్ ఆయిల్స్, పీనట్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ అన్నిటిలో ఒమేగా 6 ఎక్కువ ఉంటది. మన బాడీకి ఒమేగా 6 ఎక్కువ అవసరం లేదు. ఒమేగా 3 ఎక్కువ కావాలి. ఒమేగా 3 పోర్షన్ ఎక్కువ ఉండాలి. ఒమేగా 6 తక్కువ ఉండాలనమాట. సో అది కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసేది కోకోనట్ ఆయిల్ ఇంకా ఘీ. సో అందుకని మేమైతే కోకోనట్ ఆయిల్‌కి షిఫ్ట్ అయ్యాము. ఘీ వాడొచ్చు కానీ ఘీ ఎక్కువ స్వీట్‌నెస్ టేస్ట్ వస్తది. కోకోనట్ ఆయిల్ కొంచెం తక్కువ ఉంటది. ట్రాన్సిషన్ టైంలో మీకు 3-4 డేస్ అనిపించొచ్చు. బాగా హెవీగా కోకోనట్ ఆయిల్ ఫ్లేవరు ఇయన్నీ చాలా పంజెంట్‌గా అనిపించొచ్చు కూరలన్నిటిలో. 3-4 డేస్ గనుక మీరు దాటితే మీకిది నార్మల్ ఆయిల్ టేస్టే వస్తది. సో మీకు ఆ పంజెంట్ టేస్ట్ ఓన్లీ 3-4 డేస్ మాత్రమే ఉంటది. తర్వాత మాత్రం మీకు మామూలు ఆయిల్‌లోనే ఉంటది. మీకు ఏ డిఫరెన్స్ ఉండదనమాట. ఓకే. సో ఈ బ్రాండ్ కిర్క్లాండ్ బ్రాండ్ ఏంటంటే మీకు కొబ్బరి నూనె ఏసినా అది మీరు మామూలు జనరల్‌గా కొన్ని కూరల్లో కొబ్బరి తురుమేస్తాం కదా! ఆ టేస్ట్ వస్తదనమాట. మరీ పంజెంట్‌గా ఉండదు. సో మీకు ట్రాన్సిషన్ కూడా ఈజీగా ఉంటది. ఓకే. ఇది నాకు $15కి దొరికింది కాస్కోలో. సో మీరు మీ దగ్గరలో స్టోర్స్‌లో చూసుకోండి ఏది బెస్టో. కిర్క్లాండ్ అయితే చాలా బాగుంది. ఓకే. ఓకే. పెసరట్టు వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మీడియా రూమ్‌లో కూర్చొని అందరం మంచి మూవీ ఏమైనా పెట్టుకొని చిల్ అవుతాము. ఓకే. ఇది వీడియో ఎండింగ్ వచ్చేసింది. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ. బై.